హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే, బీఆర్ఎస్ లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం ఓ డ్రామా. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ నా మాటలు కాదు, సంజయ్ చెప్పిన మాటలు ఎనలైజ్ చేద్దాం. బీఆర్ఎస్ లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే. దేనికి సంకేతం? సంజయ్ కుమార్ గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ప్రచారం ఒక డ్రామా. సరే, దీని డ్రామా అని అనుకుందాం, కానీ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. లీకేజ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? అక్కడ ఏదో ఒక మ్యాటర్ క్లారిటీ ఉంటేనే లీకేజ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ లీకులు ఇస్తున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటేనే కదా. బండి సంజయ్ కుమార్ గారు, మీరు కూడా ఇలా మాటలు దాటేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. కాళోజీ టీవీ వేదికగా 3 నుంచి 4 రోజుల క్రితమే నేను క్లియర్గా చెప్పడం జరిగింది, సీనన్న కానీ నేను కానీ. ఏమని? బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం మా దగ్గర చాలా క్లారిటీగా ఉంది అని. మనం వీళ్ళు ఎవరెవరిని కలిసిరో కూడా చెప్పినాం. ఒకరు జేపీ నడ్డా, రెండోది బిఎల్ సంతోష్. ఈ బిఎల్ సంతోష్నే అడ్డం పెట్టుకొని బీజేపీని ఏదో భూమిలోకి తొక్కాలనేటువంటి ప్రయత్నం చేసిండు. అదే ఆ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో బిఎల్ సంతోష్ని తీసుకొని వేరే కాడ కూర్చోబెట్టారు ఆ బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి టీం అంతా. ఇవాళ కేసీఆర్కి, ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి గతెవరయ్యా అంటే ఇదే బిఎల్ సంతోష్ ఇవాళ వాళ్ళకి సాయం చేసేటువంటి దిశగా కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ మన బండి సంజయ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు పట్టి చూస్తూ ఉంటే ఏదో రకంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునేటువంటి దిశగానే అడుగులకి చాలా పెద్ద ముహూర్తం పడినట్టుగానే మనకు కనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్నటి దాకా హరీష్ రావుని కుక్కబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఇలా హరీష్ రావుకి వత్తాసు పలుకుతూ హరీష్ రావు మంచోడు అని చెప్పేసి అనేటువంటి మాట పార్టీ మాజీ స్టేట్ చీఫ్గా పనిచేసినటువంటి ఇవాళ ప్రస్తుత ఎంఓఎస్గా ఉన్నటువంటి బండి సంజయ్ నుంచి వచ్చినటువంటి మాటలు చూస్తూ ఉంటే మనం కొన్ని రోజులుగా చెప్తా ఉన్నట్టుగానే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని కలుపుకునేటువంటి విషయంగానే కనిపిస్తూ ఉన్నది తప్ప ఇంకో రకంగా ఏ రకంగానూ మాకైతే నెగిటివ్ అయితే దీంట్లో కనబడతలేదు. మేము చెప్తా ఉన్నదానికే, గత కొన్ని రోజులుగా మేము చెప్తా ఉన్నదానికే ముహూర్తం పెట్టినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు మంచోడైంది ఈ బీజేపీ వాళ్ళకి, రేపు పొద్దుగాల కేటీఆర్ మంచోడవుతాడు, ఆ తర్వాత కేసీఆర్ మంచోడవుతాడు, ఆ తర్వాత నవీన్ మంచోడవుతాడు, సంతోష్ మంచోడవుతాడు, ఆ తర్వాత కవిత కూడా మంచిదవుతుంది. ఇదే రాజకీయంలో జరిగేది ఇదే. నేను అందుకే చెప్తా ఉంటాను, నేను చాలా సందర్భాల్లో చాలా క్లారిటీగా, నేను ఏ పార్టీకి చెందినోని కాదు, మా కాళోజీ టీవీ కూడా ఏ పార్టీకి చెందింది కాదు. మేము ముగ్గురిని కలిపి తిట్టి పెడతాం మేము. ఎందుకంటే అందరు దొంగలే కాబట్టి. కాకపోతే ఉన్న దొంగల్లో మంచి దొంగ ఎవడు అనేది అప్పుడప్పుడు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, ఇంకో మాట కూడా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ పొరపాటున బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసుకుంటే నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు ఖుషి అవుతారు తప్ప బీజేపీ వాళ్ళు కాదు. బీజేపీ నాయకులు ఎన్ని అవమానాలు పడ్డారు, బీజేపీ కార్యకర్తలు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, సావు దాకా పోయి తిరిగి వచ్చినటువంటి కార్యకర్తలు ఎంతమందో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో పోయి అడిగితే తెలుస్తుంది. అండ్ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ బీఆర్ఎస్ని తీసుకొచ్చి క్లియర్గా బీజేపీలో కలిపేటువంటి ప్రక్రియకి అన్ని రకాల ఒక ముహూర్తం ఒకటే ఫిక్స్ కాలేదు, మిగిలిన అన్ని క్లియర్ అయినట్టుగా మాకైతే ఉన్నటువంటి సమాచారం. మరి ఢిల్లీ నుంచి దీన్ని కాదని కొట్టివాడేస్తలేరక, కొట్టివాడేయకుండా ఇంకేమన్నాడు, ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. లీకేజ్ ఎక్కడి నుంచి అవుతుంది? ఏదో ఫ్లో ఉన్నప్పుడే అక్కడ నుంచి లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? లీకేజ్ అనేటువంటి మాట వచ్చిందంటే ఆడ ఎంతో కొంత వాస్తవం ఉందని అనేటువంటిది ప్రజలు గమనించుకోవాలని చెప్తా ఉన్నా నేను. హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే, బీఆర్ఎస్ లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం ఓ డ్రామా. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ నా మాటలు కాదు, సంజయ్ చెప్పిన మాటలు ఎనలైజ్ చేద్దాం. బీఆర్ఎస్ లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే. దేనికి సంకేతం? సంజయ్ కుమార్ గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ప్రచారం ఒక డ్రామా. సరే, దీని డ్రామా అని అనుకుందాం, కానీ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు. లీకేజ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది?
అక్కడ ఏదో ఒక మ్యాటర్ క్లారిటీ ఉంటేనే లీకేజ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ లీకులు ఇస్తున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటేనే కదా. బండి సంజయ్ కుమార్ గారు, మీరు కూడా ఇలా మాటలు దాటేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. కాళోజీ టీవీ వేదికగా 3 నుంచి 4 రోజుల క్రితమే నేను క్లియర్గా చెప్పడం జరిగింది, సీనన్న కానీ నేను కానీ. ఏమని, బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయబోతా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి విషయం మా దగ్గర చాలా క్లారిటీగా ఉంది అని. మనం వీళ్ళు ఎవరెవరిని కలిసిరో కూడా చెప్పినాం. ఒకరు జేపీ నడ్డా, రెండోది బిఎల్ సంతోష్. ఈ బిఎల్ సంతోష్నే అడ్డం పెట్టుకొని బీజేపీని ఏదో భూమిలోకి తొక్కాలనేటువంటి ప్రయత్నం చేసిండు. అదే ఆ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో బిఎల్ సంతోష్ని తీసుకొని వేరే కాడ కూర్చోబెట్టారు ఆ బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి టీం అంతా. ఇవాళ కేసీఆర్కి, ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి గతెవరయ్యా అంటే ఇదే బిఎల్ సంతోష్ ఇవాళ వాళ్ళకి సాయం చేసేటువంటి దిశగా కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ మన బండి సంజయ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు పట్టి చూస్తూ ఉంటే ఏదో రకంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునేటువంటి దిశగానే అడుగులకి చాలా పెద్ద ముహూర్తం పడినట్టుగానే మనకు కనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్నటి దాకా హరీష్ రావుని కుక్కబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఇలా హరీష్ రావుకి వత్తాసు పలుకుతూ హరీష్ రావు మంచోడు అని చెప్పేసి అనేటువంటి మాట పార్టీ మాజీ స్టేట్ చీఫ్గా పనిచేసినటువంటి ఇవాళ ప్రస్తుత ఎంఓఎస్గా ఉన్నటువంటి బండి సంజయ్ నుంచి వచ్చినటువంటి మాటలు చూస్తూ ఉంటే మనం కొన్ని రోజులుగా చెప్తా ఉన్నట్టుగానే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని కలుపుకునేటువంటి విషయంగానే కనిపిస్తూ ఉన్నది తప్ప ఇంకో రకంగా ఏ రకంగానూ మాకైతే నెగిటివ్ అయితే దీంట్లో కనబడతలేదు. మేము చెప్తా ఉన్నదానికే, గత కొన్ని రోజులుగా మేము చెప్తా ఉన్నదానికే ముహూర్తం పెట్టినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు మంచోడైంది బీజేపీ వాళ్ళకి, రేపు పొద్దుగాల కేటీఆర్ మంచోడవుతాడు, ఆ తర్వాత కేసీఆర్ మంచోడవుతాడు, ఆ తర్వాత నవీన్ మంచోడవుతాడు, సంతోష్ మంచోడవుతాడు, ఆ తర్వాత కవిత కూడా మంచిదవుతుంది. ఇదే రాజకీయంలో జరిగేది ఇదే. నేను అందుకే చెప్తా ఉంటాను, నేను చాలా సందర్భాల్లో చాలా క్లారిటీగా, నేను ఏ పార్టీకి చెందినోని కాదు, మా కాళోజీ టీవీ కూడా ఏ పార్టీకి చెందింది కాదు. మేము ముగ్గురిని కలిపి తిట్టి పెడతాం మేము, ఎందుకంటే అందరు దొంగలే కాబట్టి. కాకపోతే ఉన్న దొంగల్లో మంచి దొంగ ఎవడు అనేది అప్పుడప్పుడు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, ఇంకో మాట కూడా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ పొరపాటున బీఆర్ఎస్ని బీజేపీలా కలిపేసుకుంటే నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు ఖుషి అవుతారు తప్ప బీజేపీ వాళ్ళు కాదు. బీజేపీ నాయకులు ఎన్ని అవమానాలు పడ్డారు, బీజేపీ కార్యకర్తలు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, సావు దాకా పోయి తిరిగి వచ్చినటువంటి కార్యకర్తలు ఎంతమందో ఒక్కోసారి గ్రౌండ్ లెవెల్లో పోయి అడిగితే తెలుస్తుంది. అండ్ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ బీఆర్ఎస్ని తీసుకొచ్చి క్లియర్గా బీజేపీలో కలిపేటువంటి ప్రక్రియకి అన్ని రకాల ఒక ముహూర్తం ఒకటే ఫిక్స్ కాలేదు, మిగిలిన అన్ని క్లియర్ అయినట్టుగా మాకైతే ఉన్నటువంటి సమాచారం మరి ఢిల్లీ నుంచి. దీన్ని కాదని కొట్టివాడేస్తలేరక, కొట్టివాడేయకుండా ఇంకేమన్నాడు, ఢిల్లీకి పంపి లీకులు ఇస్తున్నారు, లీకేజ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఏదో ఫ్లో ఉన్నప్పుడే అక్కడ నుంచి లీకేజ్ అవుతుంది, ఆ లీకేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? లీకేజ్ అనేటువంటి మాట వచ్చిందంటే ఆడ ఎంతో కొంత వాస్తవం ఉందని అనేటువంటిది ప్రజలు గమనించుకోవాలని చెప్తా ఉన్నా నేను.